ముమ్మారి మాట పలకండి. ఒకసారి ముమ్మారి మాట చెప్పండి. మీరు ప్రార్థన చేస్తే ప్రభు నన్ను వాడుకుంటాడు. దయతో నా గురించి ఒక్కసారి ప్రార్థించండి. ఒకసారి నోరు తెరిచి ఇలా చెప్పండి, ప్రభువా నీ దాసు నిలబెట్టి నాతో మాట్లాడండి. నీ దాసుని మీదకి అభిషేకం విడుదలిచ్చేయండి. మానవ స్వరం మరుగు చేసి నీ స్వరమే వినిపించండి. మమ్మల్ని మరలా బలపరిచి నీ స్వరము విని నేను ఘనపరిచే భాగ్యము దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ నా వందనాలు. దయతో మీరు కూర్చున్నా కూడా ప్రార్థనతోనే మీ మనసులో ప్రార్థిస్తూనే ఉండండి. ఏంటి ప్రార్థన అంటే, ప్రభువా మాట్లాడండి, నీ దాసుని అడ్డు పెట్టుకుని మాతో మాట్లాడండి. ఎప్పుడైతే అలాగ మనము చేయగలుగుతూ ఉంటామో, నా ఇచ్చ నా ఆలోచన కాకుండా దేవుడే సంపూర్ణంగా మనతో మాట్లాడడానికి అవకాశము వీలవుతుంది. నాకు కూడా ఒక ఆశ ఉంది. ఏంటంటే, ఎవరు నిలబడినా ఎవరి ఉద్దేశాలు ఎవరి మనసులో ఉన్న మాటలు రాకూడదు, కానీ దేవుని మనసులో ఉన్న మాటలే రావాలి. పిల్లల విషయంలో ఒక్కలే శ్రద్ధ తీసుకోండి, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడొద్దు. ముందే చెప్తున్నాను, ఎవరో శ్రద్ధ తీసుకోండి అంతే. వాళ్ళని కసరకండి, తిట్టకండి, అలా వదలండి. ఏదైనా కొద్దిగా అభ్యంతరంగా ఏదైనా పని చేస్తుంటే అప్పుడు మౌనంగా వెళ్ళి వాళ్ళని పట్టుకోండి అంతే. ఇంతకు మించి మీరు ఏం చేయొద్దు. ఇంకొకసారి దేవునికి స్తోత్రాలు చెప్తారా? కొంచెం గట్టిగా. యవన బిడ్డలు చేతులు పైకి ఎత్తండి అమ్మ. అందరూ పరధ్యానంలో ఎవ్వరు కూడా ఉండొద్దు, అందరు ఇక్కడే ఉండి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మరొకసారి యేసయ్యా నన్ను ఉదయం బలపరచండి, ఈ ఉదయం నన్ను మీరు బలపరచండి. ఆమేన్. హల్లెలూయా. చదువుదాం బైబిల్ గ్రంథాల నుండి మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 22వ వచన భాగాన్ని చదువుకుందాం. 4:22 దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇజ్రాయేలీయులో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యము బోధించుటకు నాకు జ్ఞానము లేదు, ఈ వాక్యము చెప్పుటకు నాకు అర్హత లేదు, కానీ కేవలం నీ కృప ద్వారా నన్ను మీరు బలపరిచి దీన్ని ధ్యానించే కృప దయచేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ కలగాలి ప్రభువా. జ్ఞానయుక్తమైన మాటలు, తీయని మాటలు కాక దైవికమైన ఆత్మ సంబంధమైన మాటలే బయటికి వచ్చునుగాక. నీ గొప్ప కృప నాకు తోడుగా అనుగ్రహించమని, వినగల చెవులు, గ్రహింపగల హృదయం అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చదువుకున్నటువంటి ఈ సందర్భంలో చాలా అవసరమైనటువంటి ఒక మాట ఈ దినాన మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. నేను ముందుగా చెప్తున్నాను, నాలో ఒక రేపబడిన అనుభవంతో నిలబడుతున్నాను. ఎవ్వరు మీరు వ్యతిరేకంగా ఉన్న ఆ దేవుని ఆత్మ మధ్యన పనిచేయదు. ఎందుకంటే నేను పెద్ద థియాలజీలు ఏం చదువుకోలేదు, కేరళ హైదరాబాద్లో ట్రైనింగ్లు తీసుకోలేదు. మాకున్నదంతా మోకాలు ప్రార్థన, సేవకుల వెనకాల వెళ్ళడం, వాక్యం చదువుకుంటూ ఉపవాసాలు ఉండి కడుపు మార్చుకోవడమే. ఇదే మాకు ట్రైనింగ్. ఈ ట్రైనింగ్లో మాకు నేర్పించినటువంటి దేవుడు ఒకే ఒక పాఠం. ఎక్కడైతే 2-3 ఆయన నామమున ఏకీభవించుంటారో అక్కడ ఉంటాడు. నాతో పాటు మీరు, మీతో పాటు వీళ్ళతో పాటు వాళ్ళు అందరం ఏకీవిస్తేనే దేవుడు మన మధ్యన ఉంటాడు. నమ్మిన వారు ఒక్కసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పినప్పుడల్లా చేతుల పైకి చాపండి, నష్టమే లేదు. మనం ఎంత దేవునికి లోబడితే, ఎంత దేవుని మనం కనపరిస్తే దేవుడు అంత అధికమైన కృప, ఆశీర్వాదాలు ప్రభు మనకి ఇస్తారు. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో ఒక స్త్రీ తన బాధను వ్యక్తపరుచుకుంటుంది. ఏమిటి ఈ మాట అంటే, మొదటి సమూయేలు 4వ అధ్యాయము 22వ వచన భాగం చూస్తున్నాను. దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావం ఇజ్రాయేలు నుండి చెరపట్టబోయినని ఆమె చెప్పెను.
21 చివరి లైన్లో అంటాడు, తన బిడ్డకు ఇకాబోదు అను పేరు పెట్టెను. ఇకాబోదు అనగా ప్రభావము పోయెను. నాతో కలిసి మాట చెప్పండి, కుదురుండాలి. ఏంటది? ఇకాబోదు అనగా ప్రభావము పోయినది. సోదరులారా, చదవనటువంటి ఈ వచన భాగంలో కనబడుతుంది ఏంటంటే, మందసము పట్టబడింది. మందసం ఏమైంది? నోరు తెరిచి నాకు ఉత్తరం ఏమండి. మందసం ఏమైంది? పట్టబడింది. మందసము పట్టబడిన తర్వాత ఇజ్రాయేల్లో ఏం కొదువు వచ్చిందయ్యా అని అడిగితే ప్రభావము కొదువైపోయింది. మరలా వినండి, మరలా ఆలకించండి. ఇజ్రాయేల్ దేశములో ఏది పట్టబడింది? మందసం పట్టబడింది. మరి ఆ మందసం పట్టబడిన తర్వాత ఏమి కొదువు వచ్చింది అంటే, ఆ దేశములో, ఆ మనుషుల్లో, ఆ ప్రాంతములో ప్రభావము కరువైపోయింది. అప్పుడు ఆ స్త్రీ ఆ మాటలు చెబుతూ, అయ్యో, ఇజ్రాయేల్లో నుండి మందసము చెరపట్టబడింది, ఇజ్రాయేల్లో ప్రభావము పోయింది అని చెప్పి ఒక బిడ్డను కానీ ఆ బిడ్డకు ఒక పేరు పెట్టింది, ఇకాబోదు. ఇకాబోదు అనగా అర్థం ఏంటంటే ప్రభావము వెళ్ళిపోయింది. ప్రియులారా, రెండు మాటలు ఈరోజు మీతో నేను ధ్యానిస్తాను. ఎందుకు మందసము పట్టబడింది? ఎందుకు ప్రభావం ఇజ్రాయేల్ నుండి వెళ్ళిపోయింది? ఈరోజు నువ్వు చెవి పెట్టగలిగితే నా జీవితంలో రెండే విషయాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ రెండు విషయాలు మనము ఆలోచన చేయగలిగితే, మనము ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడి వరకు పరిగెత్తుకుని వచ్చి ఆగిపోయామో, మన భక్తి స్థాయి ఎంత వరకు వచ్చి ఆగిపోయిందో, మన ప్రార్థనా బలిపీఠాలు ఎక్కడితో ఆగిపోయేదో కట్టుబడి, మన పరిశుద్ధత ఎక్కడ ఆగిపోయిందో ఈ వాక్యంలో మనకు సంపూర్ణంగా దేవుడు మనకు వినిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. సోదరులారా, రెండు బాధాకరమైన కారణాలు ఏంటంటే, ఇజ్రాయేల్లో మందసము పట్టబడిపోయింది, రెండవది ప్రభావము పోయింది. ముందే చెప్తున్నాను, మందసములో అసలు మందసం అంటే ఏమిటంటే దేవుడే. మరలా చెప్పండి, మందసం అంటే ఏంటి? దేవుడే. దేవుడే మందసము. ఇజ్రాయేలుకి ఆ మందసమే వాళ్ళకి దేవుడు. దాన్ని ఒక ఆకారముగా ఇజ్రాయేలు ప్రజలు చేసుకుని ప్రధాన యాజకుడు నివసించే అతి పరిశుద్ధ స్థలములో దాన్ని ప్రత్యక్ష గుడారంలో దాచిపెట్టుకున్నారు. ఆ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఆ మందసము అనగా ఆ పెట్టెలో ఏమున్నాయి అంటే అందరికి తెలిసిందే. ఒకటి 10 ఆజ్ఞల గల పలకలు, రెండవది మన్నా గల కుండ, మూడవది అహరోను చిగురించే కర్ర. పాస్టర్ గారు, ఒక చెక్క పెట్టెలో రాతి పలకలే కదండి, మన్నా గల కొండే కదండి, ఒక చేతి కర్రే కదండి. సరే, మొత్తం మీద ఏదో జరిగి మొత్తం మీద ఎవడో పట్టుకుపోతే దాన్ని బట్టేనా ఇజ్రాయేల్లో ప్రభావం తగ్గిపోద్దని ఆవిడ ఎందుకు చెప్పింది? ఏంటి దానికే ఆ చక్కపెట్టెలో 3 వస్తువులు పోతేనే నిజంగా ప్రభావం తగ్గిపోయిందా? అయ్యా, మాకు అర్థం కావట్లేదు. అసలు ఆ చక్కపెట్టెలో ఆ 3 విషయాలు ఏంటి? అసలు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఆ మందసము నేనే అని ఎందుకు చెప్పాడు? ఆ కాలంలో ఈ ఇజ్రాయేలు విషయంలో చేతిలో నుండి ఈ ఫిలిష్తీయులు ఎందుకు మందసాన్ని పట్టుకెళ్ళిపోయారు? ఈరోజు ఈ ప్రశ్న నీకు వస్తే, నీ మనసుకి ఇప్పుడు వస్తే, ఆ ప్రశ్నకు దేవుడే జవాబు ఇచ్చును గాక. బైబిల్ గ్రంథంలో నుండి దీనికి మూల కారణాలు వాక్యాలను చూద్దాం. ఎందుకు మందసము పట్టబడిందో, రెండవది ఎందుకు ప్రభావము వెళ్ళిపోయిందో, దానికి సంబంధించినటువంటి 2 మూలమైనటువంటి కారణాలు మనం చూద్దాం. 1 సమూయేలు 1వ అధ్యాయంలోనికి రండి. 9వ వచనంలో ఒక చిన్న మాట చదవండి. ఎవ్వరు కంగారు పడదు, క్లుప్తంగా నేను వాక్యం చెప్తాను. 1 సమూయేలు 1:9. అమ్మ చదువు.
వారు షిలోహులో అన్న పానములు పుచ్చుకున్న తర్వాత అన్న లేచి యాజకుడని ఏలి మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా, నాకు చాలు, ఇక్కడ నాకు రావలసిన మాట, మీకు చెప్పవలసిన మాట వచ్చేసింది. ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం పేరు ఏంటంటే, అందరూ కలిసి చెప్పండి, షిలోహు. షిలోహులో ఏముంది? మందిరం ఉంది. చెప్పాలి, అందరు కలిసి చెప్పాలి. షిలోహులో ఏముందమ్మా? మందిరం ఉంది. ఆ మందిరములో ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడి పేరేంటి? ఏలి. ఈ మాట మీకు అర్థం కావాలి, ఒకసారి రిపీట్ చేస్తున్నాను. షిలోహులో ఏముంది? మందిరం ఉంది. ఏముంది? యాజకుడు ఉన్నాడు. యాజకుని పేరేంటి? ఏలి ఉన్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఏలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏలి ఎవరు? యాజకుడు. ఏలి కుమారులు ఎవరు? వాళ్ళు కూడా యాజకుల క్రమంలోనే ఉన్నారు. వీళ్ళ పేర్లేంటి? ఈ బైబిల్లోంచి చూడగలిగితే అది మనం చూసేద్దాం ఒకసారి. వాళ్ళ పేర్లు ఉంటాయి ఇక్కడ. హోఫ్ని, ఫినేహాస్. ఎక్కడుంది ఆ మాట? ఒకసారి మీరు నాకు చూపిస్తారా? చదవండి అమ్మ. ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనం. చదవండి అన్నమాట. అదిగో ఇద్దరున్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే హోఫ్ని, ఫినేహాసులు. యెహోవాకు యాజకులుగా ఉన్నారు. ఇప్పుడు ఆలకించండి. మీరు ఇవన్నీ నేను చెప్తేనే కానీ నేను ముందుకెళ్ళలేను. అలా చెప్పకపోతే మీకు అర్థం కాదు. ఏమో కంగారు పడకండి, నేను క్లుప్తంగానే మీకు చెప్పాలి. ఎందుకంటే నేను ఈ మాట వివరంగా చెప్పకపోతే నాకు తృప్తి ఉండదు, దేవుడు కూడా నన్ను మెచ్చుకోడు. అందుకని ఈ మాటలు చెప్తున్నాను. షిలోహులో ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో ఒక యాజకుడు ఉన్నాడు, ప్రధానమైన పెద్ద యాజకుడు ఉన్నాడు. ఆయన పేరు ఏలి. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు, వాళ్ళు కూడా యాజకులే. వారి పేర్లు హోఫ్ని, ఫినేహాస్. అక్కడి వరకు బాగానే ఉంది. వీళ్ళు ఏంటంటే, ఇజ్రాయేలు దేశములో ఇజ్రాయేలు దేవుణ్ణి వీళ్ళు ఆరాధిస్తూ, ఇజ్రాయేలు ప్రజలు చేసినటువంటి అతిక్రమాలు బట్టి పాప పరిహారార్థ బలులు తీసుకుని వస్తున్నప్పుడు యాజకుడు యాజక ధర్మం జరిగించాలి. ఏం చేయాలి? మనుషులు దేవుని మందిరంకి వస్తున్నప్పుడు, మనుషులు తమ అపరాధాల బట్టి బలులు తీసుకొని అర్పిస్తున్నప్పుడు యాజక ధర్మం దేవుడు గ్రంథంలో రాశాడు మోషే ద్వారా. ఆ యాజక ధర్మాన్ని ఏలి కుమారులు జరిగించాలి. ఒక సంఘములో ఒక దైవజనుడిని దేవుడు ఎందుకు పెడతాడంటే ధర్మాన్ని జరిగించాలి. ఏంటి ధర్మం? యాజక ధర్మం. చెప్పండి, మాట చెప్పండి. ఏంటది? యాజక ధర్మం జరిగించాలి. యాజకుణ్ణి దేవుడు యాజక ధర్మం చేయడానికే పెట్టాడు తప్ప వేరే ధర్మాన్ని అనుసరించడానికి యాజకుణ్ణి పెట్టలేదు. యాజకుణ్ణి దేవుడు తన అనుసంధానముగా మార్చుకుని తనకు అనుకూలముగా వాడుకోవడానికి పెట్టాడు తప్ప దేవుణ్ణి అనుకూలముగా చేసుకుని యాజకుడు దేవుణ్ణి వాడుకోవడానికి యాజకుణ్ణి దేవుడు పెట్టలేదు. దేవుడు యాజకుడిని ఎందుకు పెట్టాడంటే తన మనసులో భావానంతటిని ప్రజలకు చేరవేస్తాడని, తన ఆలోచన ఎంత ప్రజలతో చెప్తాడని పెట్టాడు తప్ప యాజకుడు సొంత ఆలోచన చేత ప్రజలను నడిపించడానికి దేవుడు యాజకుడిని పెట్టలేదు. అంత బాగానే ఉంది. ఆ రోజుల్లో క్షేమతిథి కలబడుతూ ఉంది. ఏలి పరిపాలన అనగా యాజక పరిపాలన ఎంతో కొంత ప్రశాంతంగానే ఉంది. షిలోహులో మందిరము కూడా చాలా చక్కగానే జరుగుతూ ఉంది. ఏలి కాలమంతా అద్భుతంగానే నడిపించబడుతూ ఉంది. కానీ ఏలి వయసురీత్యా వృద్ధాప్యంలోకి వచ్చాడు. బైబిల్ చెప్తున్నాడు సారాంశం ఏంటంటే ఆయన కన్నులు కూడా మందగిల్లాయి. ఏమైందట? ఆయన కన్నులు కూడా మందగిల్లాయి. వృద్ధాప్యాన్ని బట్టి కన్నులు కూడా, బాబు కౌశిక్ సరి కూర్చో, పడిపోకు, నువ్వు ముసలోడు కాదు పడుకోవడానికే, నీ దగ్గరికి వచ్చేస్తాను పడుకున్నావంటే. దేవునికి స్తోత్రం. నువ్వు బయటకు వెళ్ళిపోయి నీ వెనకాల వచ్చేస్తాను నేను. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
ఏలి కనులు మందరుష్టై ముసలివాడైన తర్వాత వీళ్ళిద్దరు కలిసి యాజక ధర్మం జరిగిస్తున్నారు. యాజకుడు చేయవలసిన యాజక ధర్మం ముందే చెప్పాను, దేవుడు చెప్పినట్టు చేయాలి. కట్టడలు, ఆజ్ఞలు, శాసనాల్లో ఉన్న విధముగానే యాజకుడు బతకాలి. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత పద్ధతులు, సొంత కట్టడాలు, సొంత శాసనాలను యాజకుడు సంఘం మీద రుద్దకూడదు. మరలా చెప్తున్నాను, ఏం చేయకూడదు? అది నేనైనా యాజక ధర్మంలో ఎవడైనా సరే సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత పద్ధతులు, సొంత అలవాట్లు యాజకుడు సంఘం మీద పెట్టకూడదు. కేవలం లేఖనంలో ఉన్న మాత్రం జరిగించాలి. ఇప్పుడు వాక్యంలోకి వచ్చేద్దాం. ఇక్కడ ఒక భయంకరమైన వచనం కనబడుతుంది. 2వ అధ్యాయంలోకి వచ్చేయండి. 2వ అధ్యాయంలోకి వచ్చేస్తే క్లుప్తంగా ముందుకెళ్తాను. 12వ వచనం చదివితే అక్కడ అన్నాడు ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. చాలు. ఏలి ఎవరు? నువ్వు పైకెత్తాను చదివేశారు కదా సరే తాళ్ళ పైగా. ఏలి ఎవరు? పాస్టర్ గారు, యాజకుడు. ఏలి బిడ్డలు ఎవరు? కొంచెం గట్టిగా చెప్పండి. యాజకుని కుమారులు. మరి బైబిల్ ఎట్లో ఏంటండి అలా రాశాడు? బైబిల్ అలా రాశాడు ఏంటండి? వీళ్ళట యెహోవాను నాన్నగారేమో పాస్టర్ గారా. పిల్లల విషయంలో వాళ్ళ కోసం మాట్లాడుతున్న మాట ఏంటంటే వాళ్ళట దేవుణ్ణే ఎరగలేదట. ఎరగక ఏం చేశారయ్యా అంటే వీళ్ళు దుర్మార్గులైపోయారు. అంటే ఒక విషయం చెప్తున్నాను, ఏలి తన పిల్లల్ని పెంచే పెంపకంలో ఫెయిల్ అయిపోయాడు. అంతే కదా? ఏలి ఎక్కడ మైనస్ అయిపోయింది? ఏలి లైఫ్లో పిల్లల్ని పెంచే పనిలో. యాజక ధర్మం బాగానే చేశాడండి. బలులు ఎవరిని తెస్తే అన్ని చక్కగా జరిగించుకుంటూ పోయాడు. దేవుడు చెప్పిన మాటలు సాధ్యమైనంత వరకు చేయగలిగాడు. కానీ తన వరకు, తన పిల్లల వరకు వచ్చేసరికి వాళ్ళకి బైబిల్ ఎంత ఘోరం చెప్పిందంటే వాళ్ళు యెహోవాను అసలు ఎరగలేదట. మరి ఎరగకుండా యాజకత్వం చేయడానికి ఎందుకు నిలబడ్డారు? యాజకత్వం చేయడానికి ఎందుకు నిలబడ్డారు? ఈరోజు ఈ మాట చెప్తుంటే మీరు బాధపడదు. చాలామంది ఈ రోజున కొంతమంది సేవకులు, కొంతమంది మాత్రమే, మా నాన్న పాస్టరు, మా తాత పాస్టరు, మా ముత్తాత పాస్టరు, నేను కూడా పాస్టర్నే, మా అమ్మ పాస్టరు, మా అమ్మమ్మ పాస్టరు, నేను కూడా పాస్టర్నే, మాకు ఉద్యోగాలు అవసరం లేదు, ఎప్పటి నుంచో తాతల ముత్తాతల సంఘాలు వస్తున్నాయి, ఆ సంఘాల మీద మేము కట్టుబడి మేము బతికేస్తాం. నేను మాట చెప్తున్నాను, కుదరదు. దైవ చిత్తానుసారమైన విషయం కాదు. లేఖన గ్రంథాల్లో ఒకప్పుడు వరకే అది ఉంది. అది కూడా ఏలి కాలం వరకు అది పనిచేసింది. ఏలి కాలం తర్వాత పనిచేసింది ఏంటో తెలుసా? దేవుని ఆత్మ సంబంధమైన యాజకులు మాత్రమే లేపబడ్డారు. దేవుని కోసం ఎవరైతే బహుగా తెలియబడ్డారో వాళ్ళు మాత్రమే దేవుడు వాళ్ళని ఎన్నుకొని బలమైన కార్యాలు చేశారు. వెళ్ళిపోతున్నాను. ఏలి కుమారులకి ఎవరి కోసం తెరలేదట? అదేటమ్మా, పాస్టర్ గారు కదా, బోధించుకోవాలి కదా పిల్లలకే. చాలామంది కుటుంబాల్లో మీకు చెప్తున్నా, గుర్తెట్టుకోండి, ఒక పాజిటివ్ ఫ్యామిలీ కాదు, మన లైఫ్లో మన ఫ్యామిలీలు కూడా మనకి మన వారికి, మన తోబుట్టువులకి, మన రక్త సంబంధులకి, ముఖ్యంగా మన పిల్లలకి దేవుని గురించి మీరు చెప్తున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను, దేవుని గురించి చెప్తున్నారా? ఒకసారి చెప్తున్నారా? ఇజ్రాయేల్ ప్రజలకు ఎలాంటి ఆజ్ఞ ఇచ్చాడు తెలుసా? ఇదిగో మీ పిల్లలకు మీరు చెప్పాలి. వాళ్ళకి ఎలా ఉండాలంటే అవి కంఠభూషణాలుగా వాళ్ళు ఆ మాటలు కట్టుకుని తిరుగుతూ ఉండాలి. వారు ఎక్కడికి వెళ్ళినా ఆ శాసనాలు, ఆ కట్టడాలు వాళ్ళకి మీరు బోధించండి. తరతరాలు వరకు మీరు బోధించండి. అలా బోధిస్తూ ఉంటేనే మీ సంతతి అయినటువంటి నా ప్రజలు మీ పితృల కంటే వారిని హెచ్చింప చేస్తాను అని దేవుడు చెప్పాడు. నీ పిల్లలకు నువ్వేం చెప్తున్నావు? ఒరే, నీ కోసం డబ్బులు తెచ్చండి అక్కడ తీసుకో, అమ్మా ఇదిగో ఆ పాలన బట్టలు కొన్నానే నీకు, తెచ్చుకో వేసుకో, అరే నీకు కూర తెచ్చాను రా వండుకో తినో, ఇది నేర్పించా. నా చిన్ననాటి దినాల్లో నా తల్లి కానీ నాకు తండ్రి కానీ నాకు దేవుణ్ణి పరిచయం చేయలేదు. వాళ్ళకు కూడా అంత దేవుడు పరిచయం లేదు. అందరు క్రైస్తవులమే, మాకు పరిచయం లేవు.
మాకు పరిచయం లేవు. దేవుడు నిజంగా ఏదో విధంగా చేత దేవుడు మమ్మల్ని పరిచయం ఆయన చేసుకుని ఇదిగో ఈరోజు బలిపీఠం మీద నిలబడే కృప దేవుడు మాకు ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఫెయిల్ అయిపోయాడు. వీళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? దుర్మార్గులుగా ఉన్నారు. దుర్మార్గం అంటే ఏంటంటే మంచి మార్గాన్ని విడిచిపెట్టడమే దుర్మార్గం. చాలా క్లియర్గా. పాస్టర్ గారి పిల్లలు ఎలా ఉన్నారట? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. దేవుని ఆత్మతో రేపబడుతున్నటువంటి సంఘములో ఒక బిడ్డగా ప్రధానమైన మనిషిగా నీవు ఉన్నావు కదా. మరి నీ పిల్లలు ఎలా ఉన్నారు ఈ రోజున? చిన్నోళ్ళు కదండి, ఇంకా వాళ్ళకి తెలియదు. ఓ పనికిమాల అందరూ అంటారు నా దగ్గరికి వచ్చి, అప్పుడే ఎందుకండి, ఇంకా వయసు రానివ్వండి. అరే అమ్మ అలా అలా వెళ్ళిపోతున్నారమ్మా. అమ్మ ఈ సినిమాలు పాటలు సినిమా పాటలు ఇది తప్పమ్మా అని చెప్తుంటే వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చూస్తారండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు గమనిస్తారండి. చేసుపో చేసుపో చేసుపో. ఏలి కుమారులు గతి రాకుండా మనకు ఉండాలి. స్తోత్రాలు చెప్పండి. ముందుకెళ్ళిపోతాను. దుర్మార్గులుగా ఉన్నారట. తర్వాత అన్నాడు 17వ వచనంలో, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధికి బహు గొప్పదాయను. ఆ మధ్యలో జరిగిన సందర్భం చెప్పేస్తాను. ప్రజలు గొర్రెపిల్లని తీసుకొస్తున్నారు. గొర్రెపిల్లని తీసుకొచ్చినప్పుడు ఆ మాంసమును ఉడకబెట్టాలి. ఏం చేయాలి? ఉడకబెట్టాలి. అందులో ఒక పరికరం లాంటిది వేసి ఉడకబెడుతున్నప్పుడు ఆ పరికరంతో ఆల్రెడీ దాన్ని ఏమంటారు తల్లి మీకు చదివారా? ఏముంటుంది అది? ఇలా గుచ్చి గుచ్చి తీయాలి. కొంకీలు ఉండాలి, కొంకీలు ఉంటాయి. యాజకుడు ఏం చేస్తాడంటే ఉడుకుతున్నటువంటి ఆ మాంసంలో కుంకీలు గల దాన్ని వేసి ఇలా గుచ్చి తీస్తాడు. ఎంతైతే ఎంత పొడవున ఆ మాంసం ఉడికిన మాంసం వచ్చిందో అది యాజకుడిది, మిగతాదంతా కూడా దానికి అర్పణ చెల్లించాలి. ఇది ధర్మం. కానీ వీళ్ళు ఏం చేసేవారంటే ఉడకని మాంసం, పచ్చి మాంసమే మాకు కావాలని గొడవ పెడుతూ ఉండేవారు. దుర్మార్గములో వీరు చేసినట్టు మొదటి పని ఏంటంటే దేవుని ఎరగకపోవడం. రెండవ దుర్మార్గమైన పని ఏంటంటే దేవుడికి ఇవ్వవలసిన అర్పణ దేవుడికి ఇవ్వడం మానేసి అర్పణ వేళ్ళ తీసుకుని వేళ్లే దైవ సంభూతులుగా వీరు తిరుగుతున్నటువంటి భయంకరమైన కారణం. ఇక మూడోది కూడా మనం చూసేస్తే ఇది 2వ అధ్యాయము. 22వ వచనం చదవండి ఈసారి. ఏలి బహువృద్ధుడాయను ఇజ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చీటుకు వచ్చిన స్త్రీలతో సైనించుటయును మాట చెవిని పడగా. చాలండి, చాలు. మూడవ దుర్మార్గమైన పని యెహోవా సన్నిధికి సేవ చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో ఏం చేశారట? వీళ్ళు వ్యభిచారం చేశారు. 3 భయంకరమైన కారణాలు. నేను ఎందుకు చెప్తానంటే ఈ చరిత్ర మనకు అర్థమవుతూనే ముందుకెళ్ళగలుగుతాం. చెప్పండి. హోఫ్నీ ఫినెహాసులో ఉన్నటువంటి 3 బిగ్గరమైన పొరపాట్లు. 1, దేవుని ఎరగక దుర్మార్గమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. రెండవది, దేవునికి అర్పించవలసినటువంటి, ఎవరు మాట్లాడతలేదటండి, నోరు తెరట్లేదు కనీసం, దేవుడికి అర్పించవలసినటువంటి ఆ బలులను నైవేద్యములను దేవునికి కాకుండా వీళ్ళకు మళ్ళించుకోవడం రెండో పాపం. మూడోది ఏంటంటే సేవ చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో పాపం చేయడం. కొన్ని సంఘాల్లో ఏంటో తెలుసా? ఈ ఆడోళ్ళు మగోళ్ళు లైన్లు వేసుకుంటుంటారు. ఈ ఆడోళ్ళు ఇక్కడి నుంచి కొనుగొడుతుంటే ఈ మగోళ్ళు ఇక్కడి నుంచి నవ్వుతూ ఉంటారు. నేను చూశాను, నాకు తెలుసు ఆ గొడవ అంతా. మీకు తెలియపోతే చెప్తానేనండి. యవనస్తులు ఈ పక్కన కూర్చుంటూ ఉంటారు కదా. ఏం చేస్తూ ఉంటారంటే ఫేవరెట్లు ఉంటారు. ఫేవరెట్లు, ఇగో నీ వారం వస్తావా? నేను వస్తాను. ఇప్పుడు జరిగిపోతాయి అన్ని మాటలు చోట. నువ్వు వస్తానంటే ఈ వారం వస్తాను, అది రాను నేను. ఇటు దేనికోసం వస్తాడో, ఇది ఎవడి కోసం వస్తుందో యాజకుడికి తెలదనుకుంటారా? కుచ్చుకడ నుంచుంటే తెలిసిపోద్ది ఎవరికి ఎలా చూస్తున్నారు అని చెప్పి. మొహమ్మట్ లేకుండా చెప్తున్నా మాట నేను. ఈ ఏలి పిట్టలు కూడా అలాగే తయారయ్యారు. సేవ చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వీరు మనసుకు నచ్చినట్టుగా
ఒక మాట చెప్పలే, కొవ్వు పెట్టినట్టుగా ప్రవర్తించారు వీళ్ళు. దేవుడు చూడలేదా వీళ్ళని? చూశాడు. చూసి అదే అంటున్నాడు, యెహోవా సన్నిధికి ఇలా పాపం వెళ్ళిపోయిందట. యెహోవా సన్నిధికి వెళ్ళవలసిందే పాపమా ప్రార్థన? నాకు ఉత్తరం చెప్పండి చాలు. యెహోవా సన్నిధికి వెళ్ళవలసింది పాపమా ప్రార్థన? కొంచెం గట్టిగా చెప్పండి. కానీ వీళ్ళ విషయంలో వెళ్ళేసింది ఏంటంటే పాపం వెళ్ళిపోయట. ఆ పాపం గొప్పదైపోయిందంట దేవుని సన్నిధిలో. ఏమైపోయింది వినండి, ఏమైపోయింది? ఆ నోట ఈ మాట అందరికీ తెలిసిపోయింది. అక్కడ ఓ రోజు ఏలీ గారు మందిరం దగ్గరికి వెళ్తుంటే ఎవరు వచ్చి అంటున్నారు, వినండి, అయ్యా మీ పిల్లల పరిస్థితి బాగాలేదయ్యా, వాళ్ళు చాలా ఘోరంగా తయారయ్యారు, ఇలా చేస్తున్నారంటే ఏలీ అప్పటికి ఒకసారి వినండి పిల్లల దగ్గరికి వెళ్ళి, డేయ్ మీరు చేసేదేంట్రా, మీ పని ఏంటి? మనము నిత్యము యాజకత్వం చేయవలసిన మనము, దేవుని పరిశుద్ధుని కాపాడవలసిన మనము, దేవునికి నమ్మకస్తులుగా ఉండవలసిన మనమే ఎందుకు దుర్మార్గం పని చేస్తున్నాం అని అడిగితే ఒక్కడు బదులు ఇవ్వలేదు. అక్కడ అంటాడు, యెహోవా మాటలను చెప్తాడు 24, నా కుమారులారా ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీకు అతిక్రమింప చేయుచున్నారు. ఏం చేస్తున్నారట వీళ్ళు? నాలుగో పొరపాటు చెప్పన, యెహోవా జనులను వీళ్ళే అతిక్రమింప చేస్తున్నారు. ఈ మాట మీరు చాలా మనసు పెడితే అర్థమవుతుంది. దేవుని మనుషుల్ని వీళ్ళు ఎవరో ఓప్ని ఫినెహాసులు వీళ్ళే దేవుని ప్రజలైనటువంటి వారిని వీళ్ళే అంటే పాపము చేసే వారులకు ప్రేరేపిస్తున్నారు. వీళ్ళు 4 కారణాలు చెప్తున్నారు. ఇది మంచిది కాదు అని తండ్రి చెప్తే వీళ్ళు అంటున్నారు, ఇక్కడ చదవండి, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనెను. అయితే ఈ మాట అండర్లైన్ చేయండి, ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను గనుక బాబోయ్ వారు తమ తండ్రి అయిన మొరను. మాటలు చదువుతుంటే అక్కడ కూర్చున్నాను కానీ భయం వేస్తుందండి నాకు. ఏలీ మాటలు, ఏలీ బిడ్డలు ఎందుకు ఎన్నో తెలుసా? దేవుడు ఆల్రెడీ ఒక ప్లాన్ చేసాడు. ఏంటి ప్లాన్ అంటే వాళ్ళని చంపుదాం అనుకున్నాడంట. అందుకే ఏలీ మాటలు వారు ఏం చేయలేదు తెలుసా? వినలేదు, పెడ చెవుని పెట్టారు. సోదరులారా, మీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాను, నేను గుర్తెట్టుకోండి. ప్రేమతో ఒక సేవకుడికి చెప్తున్నాను. నేనే కానీ ఇంకెవరైనా కానీ మీ దగ్గరికి వచ్చి అమ్మా అయ్యా ఆ త్రోవ విడిచిపెట్టు, ఇది మంచిది కానీ చెప్తున్నా కూడా నువ్వు విడిచిపెట్టట్లేదంటే నేను మరలా చెప్తున్నాను, దేవుని కోపం నీ మీద ఉంది, జాగ్రత్త. నేను అంటాను, దేవుని కోపం ఉంది, జాగ్రత్త నీ మీద. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నీ మనసును కఠినం చేసుకోవడం కాదు, నీ మనసును ఏం చేసుకోవాలి తెలుసా? దుంచుకొని ఏమవ్వాలి? మనసు మార్చుకుని బతకాలి. ఇదే విషయాన్ని నేను మరలా ధ్యానిస్తున్నప్పుడు ఇంకొక బాధాకరమైన విషయం కనబడింది. 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఇదిగో మొదట ఏం చదువుకున్నాం? ఏలీ మాటలు ఎందుకు అనలేదంటే వీళ్ళు, కొంచెం గట్టిగా చెప్పండి, మీరు వింటున్నారు కదా నా మాట. ఏలీ మాటలు ఎందుకు అనలేదంటే వీళ్ళు యెహోవా వారిని చంపుదామని అనుకున్నాడు కాబట్టి ఏలీ మాటలు వీళ్ళు వినలేదు. అయితే ఇక్కడ వాళ్ళ గురించి మరలా అంటాడు 3:14 ప్రకారం, కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతను మాట మీరు అండర్లైన్ చేయాలి. ఆ బిడ్డలు చేసిన పాపం ఏదైతే ఉందో, ఆ బిడ్డలు చేసిన ఏ అతిక్రమం అయితే ఉందో, ఆ బిడ్డలు ఏ పొరపాటు చేశారో, మరి ఆ రోజుల్లో ప్రతి పొరపాటుకి, ప్రతి పాపానికి, ప్రతి ఒక్క శాపానికి, ప్రతి వ్యతిరేకతకు ఏముందంటే ఏముంది? పరిష్కారం ఉంది కదా. ఉందా తల్లి? పరిష్కారం ఉందా బైబిల్లో? తమ్ముళ్ళు చెప్పాలి, ఉందా? ఉందండి. ఇదిగో నువ్వు ఏదైనా అతిక్రమం చేసావా? బలివ్వే. ఏదైనా పొరపాటు చేసావా? బలివ్వే. అన్నాటిలకు దేవుడు బలి పెట్టాడు.
అందరికీ ఆ బలి చేయడకు స్వేచ్ఛనిచ్చాడు. అలా బలిస్తే వాళ్ళు ఎట్టి శాపగ్రస్తమైన పాపము చేసిన దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ అర్పణ అంగీకరించి వారి మీద ఉన్న శాపాన్ని దేవుడు తొలగిస్తాడని చెప్పాడు. కానీ ఏలి బిడ్డలకు వచ్చేసరికి అంటున్నాడు, ఏలి పిల్లల కోసం వచ్చేసరికి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనో, అదిగో బాబో ఎంత భయంకరమైన బాధాకరమైన విషయం అండి, అన్నిటికీ ప్రాయచిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా. ఏం చేయాలి మరి ఇప్పుడు? ఏం చేయాలి? సోదరులు మీరు ఆలకించండి. ఈరోజు ఒక పొరపాటు చేస్తాం, ముందుకు వెళ్ళిపోతున్నాం, ముందుకు బాగుంది, ఎవరు ఏం అడ్డుపడట్లేదు నీకు, మరలా చేసుకుంటూ పోతున్నావు, బాగానే ఉంది, ఈరోజు కూడా బాగానే ఉంది, వెళ్ళిపోతున్నాం, ముందుకు వెళ్ళిపోతున్నాం, నచ్చినట్లుగా బతికేస్తున్నాం, ఏది అడ్డుపడట్లేదు. నీకు ఎందుకు నీ జీవితంలో దేవుడు అంత అవకాశం ఇచ్చాడంటే కృప ద్వారా. దేని ద్వారా? కృప ద్వారా. ఏలి పిల్లలకు కృప లేదు, గుర్తెట్టుకో. ఎవరి పిల్లలకు కృప లేదమ్మా? అంత కక్ష కట్టేసాడే దేవుడు. అడగండి, దేవుని అడగండి. ఇప్పుడు మీరు ఎందుకు ప్రభువా అంత ఘోరంగా నిర్ణయించుకున్నావు? బలి చేతనైనా నైవేద్యము చేతనైనా వారు ఏమి చేసినా నేను వారిని క్షమించను. కానీ ఈరోజు మనం అందరం ఉన్నాం తెలుసా, ఏలి పిల్లల కంటే గొప్ప స్థానంలో దేవుడు మనల్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. నువ్వేమీ బలి ఇవ్వడం లేదు, అయినా నా ప్రభుని యేసుక్రీస్తు వారు బలి అర్పణగా అర్పించిన ఆ అర్పణే మాటికి దిగొచ్చి నిత్య శాపా నుండి దేవుడు తప్పిస్తున్నాడు. సోదరులారా, వీళ్ళ పాపం అంతా ఒక్కెత్తైతే, వీళ్ళ పాప పరిస్థితి అంతా ఒక్కెత్తైతే, దేవుడు అంటున్నాడు ఈ తర్వాత జనరేషన్లో యాజకుడు ఎక్కడ? వీళ్ళు యాజకత్వాన్ని పాడు చేశారు, నా ధర్మ విధులను పాడు చేశారు. అయితే ఒక మాట చెప్తున్నాను, ఏలే ఒకసారి వార్నింగ్ ఇచ్చాడు, వినలేదు. మరలా 2వ అధ్యాయం 3వ అధ్యాయంలోకి వస్తే ఒక దైవజనుడు వస్తాడు. దైవజనుడు వచ్చి చెప్తాడు, దగో ఏలి నీ బిడ్డల పరిస్థితి బాగోలేదో, నువ్వు వెళ్ళి చెప్పుకో. చెప్పడం, మౌనమైపోతాడు. ఇంకొక చోట దేవుడు ఒక చిన్న బాలుడితో మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా? సారీ, ఈయన కొడదాం కూడా తోలు తీసేస్తాను. దేవునికి స్తుతులు చెప్పండి ఒకసారి. హల్లెలూయా అని ఎదరికేంటండి, ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా వచ్చి ఎదరికి వచ్చి ఇంకా స్తుతి చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నాకు విషయం చెప్తున్నా, ఓపెన్గా మాట చెప్తున్నాను. దేవునికి విరోధమైన పని చేసిన, దేవునికి నచ్చని పనులు మీరు చేస్తున్నా, ఆయన అవమానపరిచిన పని చేసి ఎవడు చేసినా ఊరుకోను. నా బలం 2 ఇంతలు 3 ఇంతలు 100 ఇంతలు ఎక్కువైపోద్ది. మిగతా టైంలో నేను ఎంతకైనా తగ్గించుకునే ఉంటాను. ఈ పరిస్థితులు మాత్రం అస్సలు తగ్గించుకోను. మీరు నన్ను ఏమనుకున్నా పర్లే. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అప్పుడు హన్నా గారు కొడుకుని ఎక్కడ వదిలేసిందమ్మా? మందిలో వదిలేసింది. ఇక్కడ ఒక అనుభవాన్ని మీకు చెప్పాలి నేను. వీళ్ళేమో మిక్కిలి దుర్మార్గులుగా తయారవుతుంటే, ఎవరో యాజకుడికి సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు ఒక విశ్వాసులు బల్లర్పించే మామూలు ఆడగా ఎవరో బల్లి ఏటాట వచ్చి అర్పించే ఒక మామూలు ఫ్యామిలీ. ఆ కుర్రోడిని అనుకుంది, నాకు బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తాను ఆయన అనుకుంది, ఇచ్చేస్తే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ బాలుడైన సమూయేలుకి ఎఫోదు ఒక అంగి కుట్టించిందంట. ఎవరో కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, చెప్పండి ఎవరో. బిడ్డకి ఏమిచ్చింది? నోరు తెరిచి అంగి ఏమిచ్చింది? బాగుంది. ఏలి ఏమి ఇవ్వలేదు, ఏం చెప్పలేదు, దేవుడి కోసం చెప్పలేదు. మరి హన్న ఏం చేసింది? చెప్పలే,
2 ఉత్తమమైన పని చేసింది. ఒకటి మందిరంలో పెట్టింది, అంతకు మించి అంగి ఒకటి కుట్టించింది. ఇక్కడ ఆగండి, నేను ఒక విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యాకోబు కాలంకి వెళ్ళిపోదాం. అక్కడ 12 మంది సంతానం ఎవరికి అంగి ఇచ్చాడు? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరికి అంగి ఇచ్చాడు? వినండి. యాకోబు కుమారులో ఎవనికి అంగి ఇవ్వబడలేదు. హన్నా బిడ్డల్లో కూడా ఇంకా ఎవరికి కూడా అంగి ఇవ్వబడలేదు. ఎవరికి ఇవ్వబడింది? యాకోబు కుమారులో యోసేపుకు మాత్రమే అంగి. హన్నా కాలములో సమూయేలుకు మాత్రమే అంగి. ఏంటి ఈ అంగి? పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంగిని కూడా ఏం చేశారంటే, ఆ కాలం సిలువేసినప్పుడు పంచి పెట్టుకున్నారు. ఏంటి ఈ అంగీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? వినండి, నేను మరలా టాపిక్ మార్చను, అందులోంచి మాట్లాడతాను. అంగీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎవరో కావడానికి ఉంది, 12 సంవత్సరాల రోగం కలిగి అందుకుంది. యేసు ప్రభు అంగీని ముట్టుకుంటే చాలు అనుకుంది. మరలా ఈ మాటను మీరు ధ్యానిద్దాం. అన్న ఏమిచ్చింది కొడుక్కి? ఓ మంచి అంగి కుట్టించింది. యాకోబు గారు ఏమిచ్చాడు? యోసేపు ఒక అంగి కుట్టించాడు. యేసు ప్రభు కాలంలో ఒక ఆవిడ ఏమంది? నా రోగం ఇక పోదు, వైద్యుల చేత నానా తిప్పలబడి కూడా ఒకటనుకుంది. యేసు ప్రభు వస్త్రమును అనగా అంగీని ముట్టుకుంటే చాలు అనుకుంది. అయ్యా అమ్మా, ఆ అంగీలో ఏముంది? నీ బిడ్డలకు ఈ రోజున చెప్తున్నాను, నువ్వు అటువంటి అంగీను ధరింప చేయాలి. ఏమిటయ్యా ఆ అంగి అంటే? కీర్తన గ్రంథంలోనికి రండి. సార్ ఆ బుక్ వెలిగిద్దామా? ఆ బుక్ పేపర్ వెలిగిరా. కీర్తన గ్రంథంలో రాగలిగితే అక్కడ రాసిన ఒక మంచి మాట. 93వ కీర్తన 1వ చరణం చదవండి. అదిగో వినండి. అంగి ఏంటయ్యా అంటే, చెప్పండి, ఆ వస్త్రం ఏంటయ్యా అంటే, గట్టిగా చెప్పండి. ఆ అంగి ఏంటయ్యా అంటే ఆయన ప్రభావము. దేవునికి స్తుతి చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏలి చేలి అనే పని నువ్వు చేయాలి. ఇది నాన్న, అది హన్నా చేసింది, యాకోబు చేశాడు. ఈ కాలం నువ్వే చేయాలి. స్తోత్రాలు చెప్పండి. ఏం చేసిందంటే బైబిల్ చెప్తుంది, ప్రభావము ఆయన వస్త్రము ధరించుకున్నాడు. మరి ఈవిడికి ఎవరు చెప్పారండి వస్త్రం పట్టుకోమని? ఈవిడి పాత నిబంధన చెందినటువంటి వ్యక్తి ఈవిడే. దేవునికి స్తోత్రాలు చెప్పండి. వాక్యము తెలిసిన వ్యక్తి ఈవిడే. అందుకే అనుకుంది, యేసు దేవుడు కనుక ఇట్టి కార్యములు చేస్తున్నాడు, ఎవరి కోసమైతే మేము ఎదురు చూస్తున్నామో ఆ మెస్సయ్య ఇతడే అని గుర్తెరిగి, వస్త్రములో, దేవుని వస్త్రములో ఏముంటుందంటే ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతాను. క్రొత్త నిబంధనలు కూడా మీరు చూడగలిగితే, యేసు ప్రభును ఆమె ముట్టుకోగానే దేవుడు అక్కడ ఆగిపోయాట. నన్ను ఎవరో మీలో ఒకరు ముట్టుకున్నారో, నా ప్రభావము వారిలోనికి వెళ్ళిపోయింది. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సోదరులారా, దేవుడు నీకు ఒక అంగీని దాచిపెట్టాడు. ఆ అంగీ ఏంటో తెలుసా? దేవుని ప్రభావము. స్తోత్రాలు చెప్పండి. తల్లులు కలిగిన పిల్లలారా, తండ్రులారా, మీ పిల్లలకు ఒక మాట చెప్తున్నాను. సోదరులారా, మీకు ఒక మాట చెప్తున్నాను. ఈ రోజు నుండి నీ ఇంటిలో, నీ వాళ్ళకి, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ రక్త సంబంధాలు కావచ్చు, నీవు ఒక అంగీని ఇచ్చే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ఒక అంగీని వారి కోసం సిద్ధపరిచే వ్యక్తిగా మార్చబడాలి. ఒక అంగీని కుట్టే వ్యక్తి, ఒక అంగీని ధరింపు చేసే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ఏమిటి ఆ అంగీ అంటే? దేవుని ప్రభావము. తల్లి, అమ్మ, తండ్రి, ఓ మాట్లాడుతున్నాను. నీ పిల్లలకి ఏమిస్తావు తెలుసా? విలువైన బహుమతి ఒక అంగీ చెల్లి. ఆ అంగీలో మరొక అర్థం ఉంది, రక్షణ వస్త్రము. ఏలి ఇవ్వలేకపోయాడు, అన్న ఇచ్చింది. మరి ఎవరు ఇవ్వలేకపోయారు? యాకోబు ఇచ్చాడు. నీ పిల్లల్ని ఎలా నడిపించాలో తెలుసా? దేవుని రక్షణ వైపు నడిపించాలి. నీ పిల్లలకి ఎలా నడిపించాలో తెలుసా? ఆయన ప్రభావం ఉన్న చోటికి నడిపించాలి. నడిపిస్తూ ఉంటే, ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు ఉంటే, వాళ్ళ కొరకు యోగ్యమైన అంగీ నువ్వు కొడుతున్నావు. స్టార్ట్ చేసావు ఇప్పుడే నువ్వు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంగీ కుట్టి పిల్లోని మందిరంలో పెట్టేస్తే, ఇక్కడ నేను చెప్తాను, మీరు చదవక్కర్లొద్దు. దీపం ఇంకా ఆరక మునిపే
3వ అధ్యాయంలో కనబడుద్ది. మీరు చదవద్దు, నా మాటలు వినండి, చెప్పేస్తాను, సమయం కలిసి వస్తుంది. దీపం ఇంకా ఆరక మునిపే సమూయేలు ఆ ఇంటిలో, ఆ మందిరంలో ఆయన పడుకున్నాడు. అప్పటికి కూడా బాలుడే. పడుకుంటే ఆ రోజుల్లో ఆయన మాట అరుదు అని రాశాడు. ఏంటంట? చెప్పండి చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. యెహోవా మాట రావడం అనేది ఆ కాలంలో అరుదు, అప్పుడప్పుడు మాత్రమే జరిగేదే. కానీ ఒక మాట చెప్పన, ఆ చిన్న బాలుడితో దేవుడు ముమ్మారు పిలిచాడు. ప్రతిసారి పిలిచినప్పుడల్లా ఏలి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటి నన్ను పిలిచావు? ఏలి అన్నాడు, నేను పిలలేదు, పడుకో. ఇదే కనపడుద్ది. మళ్ళీ రెండోసారి పిలిచాడు, ఏలి దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ ఏలి అంటున్నాడు. ఇది వింటేనే మీకు అర్థమవుద్ది, నేను పిల్లలేదు నాయనా, పడుకో. మూడోసారి నేను పిల్లలేదు, పడుకో అని మూడోసారి అంటాడు. ఓకే 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 రైట్, ఈసారి ఎవరైనా నేను పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవి అన్నాడు. ప్రశ్న అడుగుతాను, మీరు నాకు చెప్పాలి. సమూయేలు అంతకుముందు దేవుడి మాట వినలేదు. ఏలి అనుభవం గల సేవకుడు, వింటూనే ఉన్నాడు దేవుడి మాట. ముమ్మారు సమూయేలు వెళ్ళినా ఎందుకు మూడవసారి మాత్రమే ఏలికి అర్థమైంది? నా మాట మీకు అర్థమైందా? సమూయేలుకి దేవుడు ఎప్పుడు స్వరం వినబడలేదమ్మా. ఎవరు మాట్లాడతారు తెలియక పాస్టర్ గారు పిలుస్తున్నాడేమని వెళ్ళాడు. కానీ యాజక ధర్మం చేస్తున్నటువంటి ఏలికి దేవుని స్వరం ఎలా ఉంటుందో, దేవుడు ఎలా పిలుస్తాడో తెలీదా? నమ్మి మీకు చెప్పాలి. తెలుసా తెలీదా యాజకుడికి? నేను కూడా చెప్తాను, చాలామంది సేవకులు చెప్తారు, ఖచ్చితంగా తెలిసే. మరి ఆ చిన్న పిల్లడు నన్ను పిలిచావు, ఎందుకు పిలిచావంటే 2-3 సార్లు నేను పిల్లలని ఎందుకు పంపించేశాడు అంటే, ఒక మాట చెప్తున్నాను, నేటి కాలంలో యాజకులు కూడా దేవుని స్వరమేదో దెయ్యపు స్వరమే తెలియకుండా బతుకుతున్నారు చాలామంది. ఆత్మీయ సహోదరులారా, నిన్ను పిలిచిన దేవుడేనా? నీతో మాట్లాడుతున్న దేవుడేనా? నీకు దర్శనమిచ్చిన దేవుడేనా? నీకు ప్రవచనం ఇచ్చిన దేవుడేనా? నీకు కళ్ళిచ్చిన దేవుడేనా? నీకు అర్థమవుతుందా? దేవుడు మాట్లాడితే, బైబిల్ చెప్పింది, కీర్తన గ్రంథం తెరవండి, నాకు చాలా ఇష్టమైన మాట. కీర్తన గ్రంథం 29:9 చదవండి. మరొకలో కీర్తన గ్రంథం 29:4 కూడా చదవండి. దేవుడు మాట్లాడితే అదిగో యెహోవా స్వరము బలమైనది. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎలాంటిదంటే ఆయన స్వరం? చెల్లి ఎలాంటిదమ్మా? తమ్ముడు ఎలాంటిది దేవుని స్వరం? ఇంత బలమైన స్వరము సమూయేలుతో మాట్లాడితే ఏలి గ్రహించలేకపోయాడు. ఆ చిన్నోడితో దేవుడు మాట్లాడుతున్నాడే, ఆ చిన్నోడు మరలా మూడోసారి అంటాడు, ఈసారి ఎవరైనా మాట్లాడితే చిత్తము నాయన నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవి అని చెప్పాడు. వినండి, వెళ్ళిపోయాడు. మరలా పడుకుంటే దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడు తెలుసా? 3:11 యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలు నేను ఒక కార్యము చేయబోచ్చు. ఎవరితో చెప్తున్నాడు? చిన్నోడితో చెప్తున్నాడు. గుర్తెట్టుకోండి. ఈరోజు చాలామంది విర్రవీగిపోతూ ఉంటారు, నాకు అనుభవం ఎక్కువ, నేను చాలా సీనియర్ని, నాకు అన్నీ తెలుసు, కానీ ఆత్మరక్షించడం తెలియదా? ఏం తెలుసు చాలామందికి. అన్యులుగా ఉన్న వారి దగ్గర ఒక చిన్న సేవకుడు వెళ్ళి వాళ్ళని రక్షణలో నడిపించిన తర్వాత, వాళ్ళు ఎంతో వారి కోసం ప్రయాసపడి ప్రార్థన చేసి వాళ్ళని కట్టిన తర్వాత ఇంకో సంఘానికి లాక్కుపోవడం తెలుసు సేవకులకి. కానీ ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి వారి కోసం అంగలార్చి ఉపవాసం ఉండి ప్రార్థించే లక్షణాలు లేవు. ఒక అతను వచ్చాడు మా దగ్గరికి, వచ్చి ఒక ఆవిడతో అలాగా అన్నాడట, సంఘంలో ముఖ్యమైన వారితో అన్నాడట, అమ్మా మీ దగ్గర ఉన్నవాడు చిన్నోడు, వయసులో చిన్నోడు, అనుభవాలు చిన్నోడు, నా దగ్గర నేను చాలా పెద్దోడిని, ఒక్కసారి రా చూద్ది కానీ మా సంఘ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నాడట. వచ్చాడు, ఎదురైతే మాట్లాడితే ఏమి అనలేక శపితమైనటువంటి ఉమ్ము వేసేసి వెళ్ళిపోయాడు మా మీద. ఉమ్ము దేవుడేస్తే మేము బాధపడాలి. మరలా మీ అందరూ చెప్తున్నాను, ఉమ్ము దేవుడేస్తే బాధపడండి, మనుషులు వేస్తే బాధపడద్దు. మనుషులు వేస్తే అధికమైపోతుంది దేవుని కృప. ఆమెను చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇంకొక ఆవిడ కొబ్బరెట్టిందంట. ఆ ఉదయమే చెప్పాను ఆవిడికి. ఏం చెప్పానంటే, అక్క ఇదిగో కొంతమంది నిన్ను చొర్ర పెడతానికి ఇష్టపడుతూ ఉంటారు, సాక్ష్యం మీకే తెలుసు. అదే ఆ ఉదయమే చెప్పాను,
మీరు జాగ్రత్తగా ఉండండి, రక్షించబడ్డారు కాబట్టి ఇక నుండి మిమ్మల్ని పట్టుకోవడం తోడేళ్ళని పంపిస్తాడు సాతాను, జాగ్రత్తగా ఉండండి. సాయంత్రం ఒక చోటకి వెళ్ళింది, ఆవిడ అంటదట, ఒక్కసారి మా పాద్రి గారి దగ్గర రెండోసారి చూద్దరు కానీ. ఏం చూడాలి పాద్రి దగ్గర? ఏముంది? ఏముంది చెప్పాలి? దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అదే పాద్రిని ఒక చోట నన్ను తీసుకెళ్ళాడు, అత్తమూరని ప్రాంతం తీసుకెళ్ళి అన్నాడు, ఇదిగో ఈ అబ్బాయి సేవ చేస్తాడు, రేపు నుంచి తీసుకొచ్చి పెట్టేయండి అన్నాడు. శుక్రవారం అయిపోయింది, శనివారం ఒక చోటుకి వెళ్ళాను. ఒక తమ్ముడు సెల్ ఫోన్ నుంచి నాకు ఫోన్ వస్తుంది. వెంటనే లిఫ్ట్ చేశాను. ఎవరైతే ఏ ఊరైతే తీసుకెళ్ళాడో అతను నాకు ఫోన్ చేశాడు. రాత్రి వెళ్ళాం అక్కడికి, మేము రాత్రి వెళ్ళాం. తిరిగి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఏంటా ఫోన్ అంటే, అయ్యా మీరు ఎలాంటి వారో నాకు తెలుసు, కానీ రాత్రి మిమ్మల్ని తీసుకొచ్చిన యాజకుడు ఇలా నాతో చెప్పాడు. ఏం చెప్పాడయ్యా? ఎట్టి పరిస్థితుల్లో ఆణ్ణి అక్కడ సేవకు మీరు పెట్టొద్దు, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పాడట. నేను అంటాను, ఇలాంటి దొంగ భక్తులు, ఇలాంటి అబద్ధ స్వరాన్ని పలికించేవారు మాట్లాడితే ఆ సందుల్లోనూ ఆ వీధుల్లోనూ చూసి మాతో అనేవారు, ఇదిగో ఇప్పుడే ఒక దర్శనం వచ్చింది నీ మీద, ఇప్పుడుగో ఇది వచ్చింది. ఒక ఆవిడ అంటుంది అలాగే, నేను పట్టుకెళ్ళి ఏదో ఎత్తొట్టే, ఓ సుధాకరో నీకోసం ఒక దర్శనం వచ్చిందయ్యా, నాకు నువ్వు యాప్లిస్కాయో బిస్కెట్టో చాక్లెటో ఎత్తున్నాను అంటుంది. ఎవరికి ఎత్తున్నట్టు నేను అన్నాను, ఎందుకంటే ఇవిడి బొతికంతా కొట్టేటి తొంగు సూత్తమే వీధుల్లో అంట. కొంతమంది అంటారు ఆ బొతికంత ఏంటిది, వీధులు అంటే తొంగు సూత్తమే కదా, వాళ్ళు బతుకులు ఉంటాయి కదా, అలా చూసింది. నేను అన్నాను, యాప్లిస్కాయో చాక్లెట్ ఏమలేదు, పట్టుకెళ్ళి స్వీట్ ఇచ్చాను, మీరు చూశారు కదా అన్నాను నేను. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. దొంగ మాటలు ఉంటే జాగ్రత్త, దొంగ ప్రవచనాలు ఉంటే జాగ్రత్త, దొంగ దర్శనాలు ఉంటే జాగ్రత్త. అందుకే చెప్తున్నాను, ఇదిగో సమయోల వలె నువ్వు దేవుని స్వరమే వినాలి. ఆమె చెప్తారనుకోనండి. ఏలిలాగా మంద దృష్టి ఉండి దేవుడు మాట్లాడుతున్న 4-5 సార్లు తర్వాత వినడం కాదు, గుర్తెట్టుకోండి. ఆయన ఎప్పుడు మాట్లాడితే అప్పుడు అది దేవుని స్వరం అని వినాలి. ఇప్పుడు ఒక సంభాషణ చెప్తాను చూడండి. ఆ గదిలో సమూయేలు ఒక్కడే ఉన్నాడు. ఇలా చూడండి, అని చూడండి. సమూయేలు ఒక్కడే ఉన్నాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాంటి మాట్లాడితే సమూయేలుతో అంటాడు, ఇదిగో వినండి అమ్మాయి, మళ్ళీ వినండి నా మాట వినండి. మీరు ఇలా చేస్తే నేను నిలబడలేను, ఆమె చెప్పేస్తాను మీ ఇష్టం. తర్వాత స్తోత్రం చెప్పండి. ఆ సమూయేలు గదిలో దేవుడు మాట్లాడుతుంటే సమూయేలు గడగడలాడిపోతున్నాడు. సమూయేలు ఏ అనుభవంలో ఉన్నాడంటే, ఏలీకి లేని అనుభవంలో సమూయేలు ఉన్నాడు. ఏలీకి ఏ అనుభవం లేదు, ఆయన స్వరం వినట్లేదండి పాస్టర్ గారు. మరి స్వరం వినేది ఎవరో? అతని దగ్గర పరిచర్య చేసే ఒక సాధారణమైన మనిషి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ప్రియ సోదరులారా, నేను ప్రశ్న అడుగుతున్నాను. నీ జీవితంలో కూడా అనేక రోజులు, అనేక దినాలు, అనేక రాత్రులు, అనేక పగళ్ళు, అనేక సందర్భంలో నీ గదిలో నువ్వు ఉన్నప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చిన దేవుని యొద్దకు రాలేదా? సమూయేలుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడలేదా? నేను మాట చెప్తున్నాను, నన్ను ఆత్మ తీవ్రత నడిపిస్తుంది. అనేక సార్లు నువ్వు దేవుని స్వరం విన్నావే, అనేక సార్లు దేవుని దర్శించాడే. ఇదిగో నువ్వు మాట విను, నా మాట విను. ఆ స్వరము నీకు బలము చేకూర్చలేదా? ఆ స్వరము ఒక ప్రభావవంతమైన వైపు నడిపించలేదా? కానీ నీవేం చేసావు తెలుసా? ఆయన స్వరం విని నిన్ను నీవు అని చేసుకున్నావు. ఆయన స్వరం ఇప్పటికీ వింటున్నావు కానీ నువ్వు చల్లార్చుకుంటున్నావు. ఆయన స్వరం ఇప్పటికీ వింటున్నావు కానీ పట్టించుకోవట్లేదు. ఆయన స్వరం ఇప్పటికీ వింటున్నావు కానీ అడుగు వేయట్లేదు. ఆయన స్వరం ఇప్పటికీ వింటున్నావు కానీ ముందుకు రావడం లేదు. ఆయన స్వరం ఇప్పటికీ వింటున్నావు కానీ ఆయన పనికి రావడం లేదు. ఆయన స్వరం ఇప్పటికీ వింటున్నావు కానీ మనసు మార్చుకోవడం లేదు. ఆయన స్వరం ఇప్పటికీ వింటున్నావు కానీ బుద్ధి మార్చుకోవడం లేదు. ఇదిగో అదే దేవుడు ఇది నా నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే నువ్వు కావాలి. ఎవరు కావాలి చెప్పండి? ఎవరు కావాలి? సమూయేలు లాంటి నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. పెద్ద ఏలీలతో దేవుడు మాట్లాడలేదా? పెద్ద యాజకులతో దేవుడు మాట్లాడలేదో? చిన్నవాడైన ఏలీతో ఒక గదిలోకి వెళ్ళి మాట్లాడిన దేవుడు నీకోసం ఈరోజు మరలా నీతో మాట్లాడుతున్నాడు. పెద్దలకు లేని ధన్యత ప్రభు నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? వాళ్ళ గర్వాంధులైపోయి నీతి కార్యాలు జరిగించడం, ధర్మ కార్యాలు జరిగించడం మానవేసి తొట్టిల్లిపోయారని చిన్నవాడనైనా మన దేవుడు ఎన్నుకుని అంటున్నాడు. ఒక ఆశ పెట్టుకున్నాడు, నీవైనా నా పని చేయ. నేనంటాను, ఇప్పుడు సమూయేలుతో దేవుడు చెప్పేశాడు, చంపేస్తానని అన్నాడా?
ఏలికి వినబడిపోయింది. దేవుడు నీతో మాట్లాడాడు కదా, చెప్పు అన్నాడు. చెప్పేశాడు. మూడవసారి ఏలితో చెప్పాడు. మొదట మనుషుల ద్వారా చెప్పించాడు, రెండోది ఒక యాజకుడి ద్వారా చెప్పించాడు, మూడోది చిన్న సమూయేలుతో చెప్పించాడు. ఏలీకి నిర్ణయం అంటే తెలుసా? చేసుకొని ఆయన ఏం చేసుకొని వదిలేశాడు. అయితే కొంత కాలమైన తర్వాత 4వ అధ్యాయంలో ఫిలిష్తీయులకి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది. ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎప్పుడు చూసినా ఇజ్రాయెల్ ప్రజలే విజయం వచ్చేది. ఎవరికి వచ్చేది విజయం? ఒకసారి గట్టిగా చెప్పండి, ఎవరికి వచ్చేది? నేను ముగింపులోకి వెళ్తున్నాను. ఎవరికి వచ్చేది? ఇజ్రాయెల్ ప్రజలు. కానీ ఈసారి ఇజ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేకపోతున్నారు. అప్పటికే ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? 4,000 మంది చచ్చిపోయారు. 4వ అధ్యాయము 3వ వచనం ప్రకారంగా ఎంతమంది చచ్చిపోయారు? 4,000 మంది చచ్చిపోయారు. ఏంటి కారణం? వీళ్ళకి అర్థం కావట్లే. ఎందుకు అపజయం వచ్చిందో, ఎందుకు ఈ శ్రమ వచ్చిందో, ఎందుకు శత్రువు చేతులకు మేము అపచంపడ్డామో ఈ ఇజ్రాయెల్ ప్రజలు తెలియట్లేదు. అప్పుడు ఇజ్రాయిల్ సైన్యంలో ఉన్న పెద్దలందరూ అనుకున్నారు, ఇదిగో షిలోహులో మందసం ఉంది. ఎక్కడుంది మందసం? గట్టిగా చెప్పండి, ఎక్కడుంది మందసం? షిలోహులో మందసం ఉంది. ఆ మందసము యుద్ధ భూమిలోనికి తీసుకొద్దాం. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ యుద్ధ భూమిలోనికి, యుద్ధము జరిగే స్థలములోనికి ఆ మందసము తీసుకొస్తే యెహోవా మనకు తోడై ఉండి ఏం చేస్తాడంటే శత్రువులు మనకు అప్పచెప్తాడు అనుకున్నారు. ఎవరు అనుకున్నారు? ఇజ్రాయేలు ప్రజలు. చదివించట్లేదు, విషయం చెప్పేస్తున్నాను. అలా అనుకున్నారు. విషయం ఏంటంటే, వీళ్ళ నమ్మకం ఏంటంటే మందసం మన మధ్య ఉన్నప్పుడు దేవుడు మనకు జయం ఇస్తాడు. మందసం ఉన్నప్పుడే జయము. గుర్తెట్టుకోండి, మందసం ఉన్నప్పుడే జయము. ఈ మందసం వచ్చిన తర్వాత ఫిలిష్తీయులు అందరూ గోల పెట్టడం మొదలుపెట్టారు. అయ్యో బాబోయ్, ఏమన్నారు తెలుసా? 7వ వచనం 4:7 జడిసిపోయారు. దేవుడు దండులోనికి వచ్చిన అనుకుని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంబరమింపలేదు. అయ్యయ్యో, గట్టిగా చదవాల మాట, మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండే ఒక అన్యులు చెప్తున్నారు, దేవుని ఎరగని మనుషులు చెప్తున్నారు, ఇజ్రాయేల్ దేవుడు ఎవరో తెలుసా? మహాశూరుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి, బలంగా కొట్టాలి చప్పట్లు. ఇజ్రాయేల్ దేవుడు ఎవరో? గట్టిగా, మహాశూరుడు. నీకు తెలుస్తుందా? అది నీకు తెలుస్తుందా? ఫిలిష్తీయులు భయపడిపోయారు. ఇక మాకు జయము రాదు, మేము అపజయమే అనుకున్నారు. కానీ ఇంకా ఘోరం ఏంటంటే, ఇజ్రాయిల్ అనుకున్నారు దేవుడు ఉంటే జయం అనుకున్నారు. కానీ దేవుడు ఉన్న వాళ్ళకి ఏమొచ్చిందంటే అపజయమే. ఈలోగా ఫిలిష్తీయులు వారిని జయించి మందసం అనేటువంటి ఆ దేవుని మందసం వీళ్ళ మధ్యన తీసేస్తే ఇజ్రాయేలుకి ఇక బతుకు లేదు, ఇజ్రాయేలుకి ఇక భవిష్యత్తు లేదు, ఇజ్రాయేలుకి ఇక ఉనికి లేదని చెప్పి వాళ్ళు భావించి ఫిలిష్తీయులు ఏం చేశారంటే మందసాన్ని పట్టుకెళ్ళిపోయారు. మందసాన్ని పట్టుకెళ్ళిపోతే మనం చదువుకున్నాం కదా, ఒకడు యుద్ధ భూమిలోంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఏలి గారి దగ్గరికి వచ్చాడు. ఫస్ట్గా వచ్చి అంటున్నాడు, అయ్యా 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 యాజకుడా, మందసం పట్టబడింది, మందసం పట్టబడింది, మందసం శత్రువులు ఎత్తుకుపోయారో అని మాట ఏలి వినగానే, బైబిల్ చెప్పింది ఏలి బహుస్థూలగాడు, చాలా లావుగుండే మనిషి. ఈ మాట వినగానే పడిపోయి చచ్చిపోయాడు. ఏలి కోడలు అక్కడే ఉంది, ఏలి కోడలు అక్కడే ఉంది. ఆమె గర్భము ధరించి కనడానికి సిద్ధంగా ఉంది. ఎవని బిడ్డ? హోప్ని బిడ్డ కావచ్చు, బిడ్డ కావచ్చు. ఆ బిడ్డ కడుపులో ఉంది. ఈ మాట వినగానే, ఈ మాట మందసం పట్టబడిన మాట వినగానే అప్పుడు అంటుంది, అయ్యో ఇజ్రాయేల్లో మందసం పట్టబడింది, ఇజ్రాయేల్లో ప్రభావం అంతా పోయింది అని చెప్పి బిడ్డని కని ఆమె చచ్చిపోయింది. ఇప్పుడు చెప్పండి, నీ మందసం నీ దగ్గరే ఉందా? ఫిలిష్తీయుల చేతిలోకి వెళ్ళిపోయింది ఇజ్రాయేల్ మందసం. నీ మందసం ఎవరి చేతిలో ఉంది? నా మాట ఆలకించండి. శత్రువు చేతికి వెళ్ళిపోయింది ఇజ్రాయేల్లో ఉండవలసిన మందసం. యుద్ధ భూములు తీసుకొచ్చి పెట్టారు వీళ్ళు.
దేవుని మందిరములో ఉండవలసిన మందసాన్ని తీసుకెళ్లి యుద్ధ భూమిలో పెట్టారు. వీళ్ళు యుద్ధ భూమిలో పెడితే శత్రువు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు ఆ మందసాన్ని. స్టిల్ నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నేను ప్రశ్న అడుగుతాను. మందసం అంటే దేవుడు అని మీకు చెప్పాను నేను. నీ దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? సోదరులారా, నీ దేవుణ్ణి ఎక్కడ పెట్టి తిరుగుతున్నావు నువ్వు? నీ దేవుణ్ణి ఎక్కడ వదిలేసి తిరుగుతున్నావు నువ్వు? నీకు తెలుసా అసలు నీతో దేవుడు ఉన్నాడా? మందసం ఉందా నీలో? ఆ మందసం ఉంటే నువ్వు ఇలా ఉండవు. మరి ఎలా ఉంటారయ్యా? ఆ మాట ఉంది కదా, ప్రభావం వెళ్ళిపోయింది. ఎప్పుడు? మందసం వెళ్ళిపోతే ప్రభావం వెళ్ళిపోయింది. నీ దగ్గర నిజంగా ఇప్పుడు మందసమే ఉంటే, ఆ మందసము నీలోనే ఉంటే, నీతోనే ఉంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ప్రభావవంతమైన మనిషిగా. కానీ లేదే. మరేం చేయాలి? అది అడుగుతున్నానా? ఒకప్పుడు ప్రభావంతో దేవుని ఆరాధించేదానివి. ఒకప్పుడు ప్రభావంతో దేవుని ఘనపరిచేవాడివి. ఒకప్పుడు దేవుని పని అంటే పరుగులెడుతూ ప్రభావంగా దేవుని పని చేసేవాడివి. ఒకప్పుడు దేవుడు మాట వినబడుతుంటే కేకలు పెట్టేవాడివి. ఒకప్పుడు గదిలో కూర్చున్నప్పుడు ఆ మందసం నీ దగ్గర ఉన్నప్పుడు ప్రభావంతో ఆయన స్వరం వింటూ ఉండేవాడివి కదా. ఆమె స్వరం వింటే ఉండేదానివి కదా. మందసం నీ దగ్గర ఉన్నప్పుడల్లా నీకు క్షేమమే కలిగింది. మందసం నీ ఇంట ఉన్నప్పుడల్లా నీకు ప్రతి రోగం దేవుడు తొలగించుకుని వచ్చాడు. మందసము పోతేనే తెగులు వస్తుంది. మందసము పోతేనే శ్రమలు వస్తున్నాయి. మందసము పోతేనే ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. మందసము పోతేనే శత్రువు మన ఇంటి మీద పడుతున్నాడు. నేను అంతగా అడుగుతున్నాను, నీ మందసం ఎక్కడుంది ఇప్పుడు? సోదరులారా, మిమ్మల్ని అందరూ, నీ మందసాన్ని ఎక్కడ పెట్టి మరిచిపోయావు నువ్వు? ఏ హేయమైన క్రియలు చేసి నీతో ఉండవలసిన మందసాన్ని నీ నుండి నువ్వు దూరపరుచుకున్నావు. దేవుడు వద్దు అన్న పని చేస్తూ దేవుని మందసం నీతో ఉంది అని నువ్వు అనుకుంటే నేను మాట చెప్తాను, లేదు, నువ్వు భ్రమపడుతున్నావు. మందసం లేదా? ఇప్పుడు ఇజ్రాయెల్కి ఒకే ఒక పని. ఏంటి పని అంటే మందసాన్ని మరలా తిరిగి తెచ్చుకోవాలి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. కూడిన మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, మనకు ఒకే పని దేవుడు పెట్టాడు. ఏంటి పని అంటే పోగొట్టుకున్న మందసం మరలా పట్టుకోవాలి. ఆమెన్ చెప్పండి. నా మాట మీకు ఎవరికి అర్థం కావట్లేదు కదా. పోగొట్టుకున్న మందసము, పోగొట్టుకున్న ప్రభావాన్ని మరలా మనము దక్కించుకోవాలి. ఒకసారి పక్కవర్తి మాట చెప్పండి, మన మందసాన్ని మరలా మనము సంపాదించుకోవాలి. గట్టిగా మాట చెప్పండి. వాళ్ళ మీద చేతులే చెప్పండి, వారి భుజాలు పట్టుకొని వాళ్ళ తరిమి మాట చెప్పండి, వాళ్ళని కదిపి మాట చెప్పండి. మన మందస్సాన్ని మరలా మనం తెచ్చుకోవాలి. గట్టిగా స్తోత్రాలు చెబుతూ చెప్పండి, తమ్ముడా మన మందస్సం మరలా తెచ్చుకోవాలి. ఆ మందస్సం వస్తేనే మనం ప్రభావవంతులుగా మార్చబడతాం. ఆ మందసం వస్తేనే దేవుని స్వరం మరలా వినగలుగుతాం. ఆ మందసం వస్తేనే అద్భుతాలు దేవుడు మన పట్ల చేస్తాడు. ఆ మందసం వస్తేనే రోషము కలిగి నిలబడగలుగుతాం. ఆ మందసం వస్తేనే క్రీస్తు కొరకు పరిశుద్ధంగా బతుకుతాం. ఆ మందసం కావాలి. ఆ మందసం కావాలి. నీకు తెలుసో తెలీదో నీ మందసాన్ని శత్రువు దూరం చేశాడు. దేవుడు ఇదే నాలో పెట్టాడండి. ఈరోజు ఇదే మాట పెట్టాడు, నా మందసం మరలా పట్టుకోండి. సంగమా, పోగొట్టుకున్న నీ మందసాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. పోగొట్టుకున్న మందసాన్ని తిరిగిస్తాను. ఏలి స్వతంత్రించుకోలేకపోయాడు, ఏలి బిడ్డలు స్వతంత్రించుకోలేకపోయారు, ఇజ్రాయేలు ప్రజలు కూడా చేయలేకపోయారు. కానీ ఈ రోజున మనం చేయవలసిన ఒక పనే, నా మందసం ఎక్కడుందో నేను వెతకాలి. ఒకసారి యేసయ్య స్తోత్రాలు చెప్పు. నా మందసం ఎక్కడుందో నాకు కావాలి. ప్రభువా, నువ్వు అడగాలి. నీ ఇంట్లో మందసం ఉంటే వెలిగించబడతావమ్మా. నీ ఒంట్లో మందసం ఉంటే గొంతులేస్తావు లేడీలాగా. నీతో మందసం ఉంటే ఎక్కడికెళ్ళిన విజయం నీకు రావాలి. నీతో మందసం ఉంటే నువ్వేం పలికిన మాట జరుగుతూ ఉండాలి. నీ ఇంట మందసం ఉంటే వాడెవడాడు బాణాలేసేవాడుకు నీ కన్నెత్తి నిన్ను చూడకూడదాడు. నీ ఇంట మందసం ఉంటే ఒప్పెందుకు ఉండాలి నీ ఇంట్లో?
నీ ఇంట మందసం ఉన్నప్పుడు మరణకరమైన తెగుళ్ళు ఎందుకు రావాలి? నేను చెప్తున్నాను, నా మాట ఆలకించండి. నా దేవుడు వేదన అంటే తెలుసా? ఆ రోజు ఇశ్రాయేలు పొరపాటున పోగొట్టుకున్న మందసం ఎలాగైతే పోగొట్టుకున్నారో, ఆ మందసం ఎప్పుడైతే ఎలాగెళ్ళిపోయిందో వాళ్ళకి అపజయమే. తల దించుకుండాలి, తల దించుకునే ఉండాలి. ఎవరి దగ్గర తెలుసా? ఫిలిష్తీయుల దగ్గర. దేవుడు అందుకే ఈ మాట వినిపిస్తున్నాడు. నీ మందసం ఎక్కడ పెట్టి విడిచిపెట్టేసి, ఎక్కడ మరిచిపోయావు నీ మందసాన్ని? చీకటి పనులు చేస్తూ అక్కడ వదిలేసావా? హేయమైన త్రోవలకి వెళ్ళి అక్కడ విడిచిపెట్టేసావా? కాని పనులు చేసి విడిచిపెట్టావా? నీ సొంత బుద్ధి తెచ్చుకొని ఆలోచించుకొని దేవుని మందసాన్ని పెట్టి పక్కన పెట్టేసావా? ఒకసారి నా మాట మీరు దృష్టి పెడుతూ ఆత్మ సంబంధంగా ఒక దర్శనం మీరు చూడండి. ఆత్మ సంబంధంగా ఒక దర్శనం చూడండి. దేవుని సన్నిధిలో ఈ మాట చెప్తున్నాను. నువ్వు చూడగలిగితే ఎక్కడ నీ మందసం ఉందో ఇప్పుడు నీకు కనబడాలి. మరలా చెప్తున్నాను, ఎక్కడ నువ్వు వదిలేసావో ఆ మందసం నీకు రావాలి, నీ దగ్గర నీ కంటికి కనబడాలి. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని మందసం పరిగెత్తుకుని తెచ్చేసుకోవాలి. మందసం కొరకు ఆకలి దప్పులతో ఉండాలి. మందసం కొరకు అంగలార్చాలి. మందసం కొరకు రోదన చేయాలి. మందసం కొరకు కన్నీరు కాచాలి. మందసం కొరకు శాంత యుద్ధము చేయాలి. మందసం కొరకు మనసును చంపుకోవాలి. మందసం పట్టుకోవడానికి నిన్ను నేను దేవునికి సజీవ యాగముగా దేవునికి అర్పణ చేసుకోవాలి. కారణం ఏంటంటే ఆ మందసము ఉంటేనే ఇశ్రాయేలుకు జయము. నీకు కూడా చెప్తున్నాను, ఆ మందసం ఉంటేనే మన బ్రతుకులకు జయము. ఫైనల్గా ఒక మాట అడుగుతున్నాను, నీ మందసం ఎక్కడ వదిలేసా? నీ మందసం ఎవడు పట్టుకెళ్ళిపోయాడా? ఏ కారణము చేతను మందసాన్ని పోగొట్టుకున్నా? సంసోను మీద ఎప్పుడు మందసం ఉండేదే. ఆ మందసం ఉంది కనుకనే నారలతో కట్టిన, ఎలా బంధించిన మందసం ఉంది కనుకనే ఆత్మ రేపబడుతూ కట్లు దించుకుంటుండేవాడు. మందసం ఉంది కనుకనే 1000 మంది శత్రులు వస్తున్నా గాడిద పచ్చి దవడ ఎముక తీసుకుని యెహోవా ఆత్మ చేత రేపబడిన వాడే, మందసం ఉంది కనుకనే ఆత్మతో రేపబడిన వాడే 1000 మందిని హతమార్చాడు. ఫిలిష్తీయులు అతన్ని పాడు చేద్దామని సర్దార్లు ఆలోచన చేసిన తర్వాత మందసం ఉంది కనుకనే 400 నక్కలను పట్టుకొని వాటికి దివిటీలు కట్టి మొత్తం సర్దారుల యొక్క సంస్థానాన్ని పాడు చేయాలి. మందసం కాబట్టి అనుకున్నాడు ఇక మందసం నాతోనే ఉంటుంది అనుకున్నాడు. చివరి గడిలో వెళ్ళిపోతాయి. ఎప్పుడు లాగే నేను మరలా దిలియ ఒడిలోంచి పైకి లెగిద్దాం అనుకుంటున్నాడు. వాస్తవమైన విషయం ఏంటంటే అప్పటికి మందసము సంసోన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే సంసోన్ని యెహోవా మందసం విడిచి వెళ్ళిపోయిందో సంసోను శత్రువుల చేతికి అప్పచెప్పబడిపోయాడు. బలవంతుడు, శూరుడు, వీరుడు, అద్భుతములు చేసిన మహాపరాక్రమవంతుడు, దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చినప్పుడు ఎన్నో శూర వీరక జరిగించినాడు. కళ్ళు పోగొట్టుకుని, మందసం పోగొట్టుకుని ఏడుస్తూ అంటున్నాడు, ప్రభువా ఇంకొక్కసారి మందసము నాకు కావాలి. ఏమంటున్నాడు? ఇంకొక్కసారి మందసం కావాలి ప్రభువా, ఎందుకంటే నీ మందసం లేకపోతే వీళ్ళని హతము చేయలేనా? ఒక్కసారి మాట చెప్తావా? నీ మందసం నాకు కావాలి ప్రభువా, నేను క్షేమంగా ఉంటాను. నీ మందసం నాకు కావాలి ప్రభువా, నీ కోసం నిలబడతాను. నీ మందసం నాకు కావాలి, నేను ఆరోగ్యంగా ఉంటాను. నీ మందసం నాకు కావాలి ప్రభువా, నీ కోసం పరుగులు ఎడతాను. నీ మందసం కావాలి ప్రభువా, నా కుటుంబం బాగుంటుంది. నీ మందసం కావాలి, నీ కోసం నేను పరిశుద్ధంగా బతుకుతాను. మందసం లేదు కనుకనే ప్రభావం లేదు. ఈరోజు నా దేవుడు తిరిగి మరలా మందసముతో పాటు ప్రభావముతో నింపుదామని ప్రభువు ఆశిస్తున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి దేవునికి. ఏలి కుమారులకి నైవేద్యములు బలు ఇచ్చిన అంగీకారము కాదు, కానీ మనకి దేవుడు మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమిటి అవకాశం అంటే
మరలా మందసాన్ని పట్టుకురా. అదిగో మందసం ఎక్కడ విడిచిపెట్టావో చూడు. మందసం విడిచిపెట్టిన స్థలములో ఉండి ఏడుస్తుంది నీ కొరకు. మందసం ఎక్కడ విడిచిపెట్టేసావు, ఏ రోజు విడిచిపెట్టావు అక్కడి నుండి ఆ మందసం నీ కోసం ఏడుస్తూనే ఉంది. నువ్వు మరలా వెళ్ళి తెచ్చుకుంటావని, మరలా ఆ మందసం వైపు చూస్తావని, మరలా మందసముతో నిబంధన చేస్తావని, మరలా మందసం దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తావని ఆ మందసము నీ కొరకు ఏడుస్తూనే ఉంది. ఆ మందసం నీ కోసం ఏడుస్తూ ఎదురు చూస్తూనే ఉంది. రా సోదరులారా, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మందసములో ఉన్న దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడా? మందసముల మీద కిరేబులు వసిస్తాయట, కానీ మన మీద ఆయన వసించడానికి ఇష్టపడుతున్నాడా? అందరు లేచులు పడదామా? అటు ఇటు ఎవరు చూడొద్దు, అనాలోచనతో ఎవరు ఉండొద్దు. ఈరోజు నువ్వు పట్టుకోవలసింది మందసాన్ని. ఈరోజు నువ్వు పొందుకోవలసింది మందసముతో వచ్చే ప్రభావాన్ని. కండ్లు మూసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించండి. అమ్మా, ఇది చాలా ముఖ్యమైన సమయం, ఇది చాలా అవసరమైన సమయం. దయతో కళ్ళు మూసుకుని అనాలోచన తీసివేసి, నా మందసం ఎక్కడుంది ప్రభువా? దేవుణ్ణి అడగండి. ఎక్కడ వదిలేసాను నా మందసాన్ని? ఎక్కడ పోగొట్టుకున్నాను నా మందసాన్ని? ప్రార్థించండి. నోరార తెరిచి ప్రార్థించండి. దేవుణ్ణి అడగండి. ఇప్పటికైనా నీ దగ్గర మందసం లేదని గుర్తెరుగా. ఇప్పటికైనా నువ్వు ప్రార్థించే దేవుడి దగ్గర అమ్మ నోరు తెరిచి ప్రార్థించండి. ఎవరో చేస్తారు, ఇది నా కోసం కాదు, ఇది ఎవరి కోసమో సేవకుడు అనవద్దు. మందసం అంటే మనం ఇలా ఉండం. ప్రార్థించండి. యెహోవా మందసము నువ్వు ఎక్కడ వదిలేసా? నోరు తెరిచి ప్రార్థించే, ప్రాధేయపడు, అంగలార్చాలి. గొళ్ళు చేయాలండి. ఈ సమయంలో చేతులు కట్టుకుని ఉంటున్నావా? మౌనంగా ఉండిపోతున్నావా? అంగలార్పు విద్యను ఇప్పుడు అభ్యసించడానికి సిద్ధపడిన నీవు మౌనం అయిపోతున్నావా? అనవసరమైన ఆలోచనతో ఉంటున్నావా? నోరు తెరవ్వా? నా మందసం నాకు కావాలని చెప్పి పరుగులెట్టవా? ఆ మందసం ఉన్నప్పుడు నువ్వు ఎంతో రేపబడుతుండేదానివి. ఆ మందసం నీ మీద ఉన్నప్పుడు దేవుని స్వరం నువ్వు వింటూ ఉండేదానివే. ఆ మందసము నీతో ఉన్నప్పుడు ఎవరి కొరకు నువ్వు ప్రార్థన చేసినా దేవుడు అద్భుతాలు చేస్తూ ఉండేవాడు. మందసము నీతో ఉన్నప్పుడు అనేకులను చూచి, ఈమె మీద దేవుడు ఆత్మ ఉంది, మనుషులను చూసి ఇదిగో అతని మీద దేవుని ఆత్మ ఉందని చెప్పుకునేవారు. ఈరోజు మన గురించి సాక్ష్యం ఏంటి? అందుకే నా దేవుడు మరలా చెప్తున్నాడు, రా, నీకోసం నువ్వు ఎక్కడ నన్ను విడిచిపెట్టావో ఆ మందసం ఉన్న స్థలాన్ని తీసుకెళ్తాను రా. మరలా నేను నీకు నా మందసాన్ని ఇస్తాను. ఆ మందసంలో ప్రభావవంతమైన దానిగా వాడిగా నేను వాడుకుంటాను. అడగండి, చేతులు పైకి చాప అడగండి. తండ్రి, తిరిగి మరలా నాకు మందసము దయచేయండి. నోరు తెరవండి అమ్మా. అయ్యలారా, అమ్మలారా, నోరు తెరిచి ప్రాధేయపడండి దేవుణ్ణి. నాకు మందసము కావాలని అడగండి. నా నిమిత్తము దాల్చిన ఆ మందసము నాకు కావాలి. యేసయ్యా, స్తుతించండి, ప్రార్థన చేయండి. నేను పోగొట్టుకున్న మందసం కావాలి ప్రభు. అడగండి అమ్మ, నోరు తెరిచి ప్రలాపించండి అమ్మ. ఒక్క 10 నిమిషాలు కేకలు పెట్టండి. ఒక 10 నిమిషాలు అనండి, నా మందసం, నేను పోగొట్టుకున్న మందసం నాకు కావాలి. నేను పోగొట్టుకున్న ప్రభావవంతమైన మందసం కావాలి. ఎవరిలో చలనం రావట్లేదండి. ఎవరు మాట్లాడలేకపోతున్నారండి నోరు తెరిచి. నీ పిల్లల కొరకు అంగీ కుడతావా? నీ వాళ్ళ కోసం అంగీని సిద్ధపరుస్తావా? ఆ అంగీని సిద్ధపరచాలంటే నీ దగ్గర ఉండవలసింది మందసము. మందసము నీ దగ్గర ఉంటే మహిమ ప్రభావములతో యేసయ్యని నింపుతాడు. మందసము నీ దగ్గర ఉంటే
అనేకులు నీ ద్వారా దేవుని కార్యాలు చూస్తారు. దేవుడు అందుకే నిన్ను మరలా మందసమ దగ్గర చేర్చడానికి పిలిచాడు. మందసమ యొద్ద పరిగెత్తుకు రావడానికి పిలిచాడు. ఈ సందర్భంలో చెప్పండి దేవునితో, నీ మందసమ తప్ప నాకేది అవసరం లేదా? యేసయ్యా, నోరు తెరిచి యేసయ్యని పిలవండి. యేసయ్యా, యేసయ్యా, పిలవండి. యేసయ్యని పిలవండి. యేసయ్యకి ప్రార్థన చేయండి. నా తండ్రి, అంగలార్చ రోదన చేయండి, పట్టుకోండి. నీవు ఈ ప్రార్థన ముగించలాగా కన్నుమరుగైపోయిన మందసము నీ మీదకి రావాలి. దూరం అయిపోయిన ఆ మందసం నీ మీదకి రావాలి. శత్రువు పట్టుకెళ్ళిపోయిన ఆ మందసం నీ మీదకి రావాలి. పోగొట్టుకున్న ఆ మందసం నీ మీదకి రావాలి. ప్రార్థన చేయవా చెల్లి, తమ్ముడా, అన్న, అమ్మా, ప్రార్థన చేయి. యేసయ్యా నీకు స్తోత్రం. నా మందసాన్ని నాకు దయచే ప్రభువా. ఇన్నాళ్ళు నేను బతికేస్తున్నాను కానీ మందసం లేకుండా బతుకుతున్నాను ప్రభువా. ఈ మందసం నాకు దయచేయండి. స్తోత్రం. ప్రార్థించండి అని 10 సార్లు చెప్పకుండా నోరు తెరిచి ప్రార్థన చేయండి. నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సముద్రములో మునిగిపోగా, నా ఆశల తీరం నడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. ఇదిగో ఈ జీవితంలో ప్రయాసాలు ఉన్నా, భారవంతమైన పరిస్థితులు ఉన్నా, నేను ఆప్యాయత చూపి పలకరించే దేవుడు ఉన్నాడు. ఆయన నీకు తిరిగి నీ మందసాన్ని అప్పచెప్తాడు. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది, నీ మీద ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. మందసం పొందుకో. హృదయ సీమ నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరే, నీ స్నేహితుడనైతేనే ఆహనా ధన్యత. ఓహో, అందరు స్వరాలు తెరిచి ఏమని వివరింతును, ఆహనా ధన్యత
మందసం పట్టుకో, మందసం పట్టుకుని ఈ మాట చెప్పు. ఏమని? కొంచెం గట్టిగా స్వరాలు తెరిచి, ఏమని వివరింతును ఆహా నా ధన్యత. ఓహో, ఏమని ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ, అందరూ స్వరాలు తెరిచి, అవును యేసు రక్తము, అవును యేసయ్యా నీ రక్త కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళిక ఆయన వేశాడు. హర్షించెను నా హృదయ సీమ నీ పరిచర్యను తుదా. ఆమేన్. పురుషులు కూడా స్వరాలు తెరిచి, నీ సన్నిధిలో నీ స్నేహితుడనైతేనే ఆహా నా ధన్యత. ఏమని వివరింతును ఆహా నా గ్లోరీ. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏమని? దేవుని ఆత్మని మీదకి వచ్చిన గాక, కోల్పోయిన మందసు నీకు దొరికిన గాక. ఆహా నా ధన్యత, మందస్సు నీ మీదకి వచ్చిన గాక. ఏమని వివరింతును నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందెదా. నీలో నేనుండుటే, నాలో ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందెదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని? ఇదే మాట, ఇదే మాట అందరం కలిసి. ఏమని వివరింతుము ఆహా నా గొంతులేస్తూ, నాట్యమాడుతూ, కేకలు పెడుతూ, ఏమని వివరింతుము, ఏమని వివరింతుము ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును ఆహా. ఏలికి లేని భాగ్యం సమూయేలుకి ఇచ్చాడు. ఏలికి లేని భాగ్యం సమూయేలుకి ఇచ్చాడు. ఏమని వివరింతును ఆహా నా ధన్యత. గట్టిగా గట్టిగా చప్పలు కొడుతూ, ఆత్మని మీదకి వచ్చును గాక. ఆహా నా ధన్యత, చెర్రపట్టిన మందస్సు వచ్చును గాక. ఏమని వివరింతును, పోగొట్టుకున్న మందస్సము నీ దగ్గరికి వచ్చునగా. చెర్ర పట్టుకుపోయిన, శత్రువు పట్టుకుపోయిన మందస్సము మరలా స్వతంత్రించుకొందువుగాక. నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఇలా చెప్పండి యేసయ్యతో, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్త కడుగబడినందున, యేసయ్యా నీ కడుగబడినందున. ప్రార్థన చేద్దాం.
ఎవరు ఎవరు కన్నులు తెరవద్దు. కూటమి అయిపోయింది, కానీ అవ్వవలసింది నీ మందసం నీ చేతికి రావాలి. ఈరోజు ఈరోజు ఎవరి ఎవరి జీవితంలో వారి మందసం స్వతంత్రించుకోవాలి. దేవునితో మాట చెప్పండి, తిరిగి నా మందసాన్ని మరలా దయచేయి ప్రభువా. ఆ మందసం ఉంటే నేను ప్రభావము కలిగి ఉంటాను. ఆ ప్రభావం లేక ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చినా ఆ మందసం లేక నేనేం చేయలేకపోతున్నాను. మందసం